అదేవిధంగా ఆజిపూరు ఆ మండల హెడ్ క్వార్టర్లో ఏదైతే మీటింగ్లు అయినా దాదాపు ప్రతి మీటింగ్కు మినిమం తక్కువ 5,000, ఆజిపూర్ మీటింగ్ 7-8,000 దాకా వచ్చిండ్రు. అంటే ప్రతి గ్రామం ఇట్లా మీటింగ్ పెట్టినప్పుడు మొదటి నుంచి ఒక సిస్టమేటిక్గా చేస్తాం. ప్రతి గ్రామం నుంచి ఆ గ్రామం సైజుని బట్టి 100, 200, 300, ఎందుకంటే వాళ్ళు వస్తే క్యాండిడేట్ ప్రతి ఊరు తిరగడం సాధ్యం కాదు కాబట్టి క్యాండిడేట్ పరిచయం చేసే కార్యక్రమంలో ప్రతి ఊరు నుంచి పిలిపిస్తే క్యాండిడేట్ ఒకసారి పరిచయం అయిపోయాడు. వాళ్ళు పోయి ఊళ్ళలో ప్రచారం స్టార్ట్ చేసిన వాళ్ళని తిరుగుతాను, ఇంటింటి తిరుగుతాను, ఇబ్బంది ఏం లేదు. ఏదైతే అసెంబ్లీ ఎన్నికలలో 66,116 ఓట్లు వచ్చినాయి నాకు. అప్పుడు సరే కొన్ని వేరే కారణాలు ఈ కారణం వల్ల నేను అనుకున్న నెంబర్ నాకు రాలేదు. సో ఇప్పుడు ఖచ్చితంగా ఆ నెంబర్ దిశకపోతున్నాం. 1,00,000 ఓట్లు అని చెప్పిన మెజార్టీ మంచిర్యాల నియోజకవర్గంలో ఖచ్చితంగా ఆ దిశ పోతే నాకే రకం సందేహం కనబడితే 1,00,000 ఓట్ల మెజార్టీ దాటుతుంది ఇక్కడ ఈసారి. ఇక రెండోది ఈ మొత్తం ఉమ్మడి సరిపోతుంది తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల నియోజకవర్గంలో క్యాడర్ ఎంతైతే స్ట్రాంగ్ పర్ఫెక్ట్ ఉందో గట్టి ఉందో మొత్తం ఏ నియోజకవర్గం లేదు. మేమంటే ఎక్కడికి వెళ్ళి ఫోన్లో చెప్పినా కార్యక్రమం ఆగాయి. ఒక 10,000 మంది మీటింగ్ అంటే రాత్రి చెప్తే పొద్దుగాల రెడీ అవుతుంది. నేను అక్కడ ఫోన్ చేసి చెప్పినా రెడీ అవుతుంది. అంటే క్యాడర్ పాపం అంటే 15 నుంచి వాళ్ళు నిరాటంకంగా కంటిన్యూస్ ఎన్ని రకాల ఇబ్బందులైనా ఎదుర్కొని అన్ని చేసుకుంటూ వచ్చారు. ఇవాళ గెలిచిన తర్వాత నేను వాళ్ళకు చేయాల్సిన అవసరం వచ్చింది. ఇవాళ నేను వాళ్లకు చేయాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. దాంతోపాటు ప్రజలు కూడా నన్ను మీద అయితే నమ్మకం పెట్టుకుని గెలిపించారు, అంత మెజార్టీ గెలిపించారు. ఓటుకు ₹1 వంచకుండా గెలిపించారు. తప్పకుండా వాళ్ళ 3.5 నెలల నుంచి చాలా పనులు చేసినాం. దాదాపు 250 కోట్ల వరకు డబ్బులు తీసుకొచ్చినాం. డ్రింకింగ్ వాటర్ సమస్య దాదాపు 90% అయిపోయింది. ఈ మున్సిపాలిటీ నస్పూర్ కానీ మంచిర్యాల మున్సిపాలిటీ గడిచిన 20 సంవత్సరాల నుంచి ఎప్పుడు నీళ్ళు వస్తుందో నీళ్ళు ఎట్లుంటుందో తాగొచ్చు కాలకి. సార్ ఇప్పటి వరకు మంచిర్యాల నియోజకవర్గంలో 300 కోట్లతో డెవలప్మెంట్ వర్క్ జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఎట్లాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయబోతున్నారు? ఎన్నికల సందర్భంగా చెప్పడం జరిగింది చాలా సందర్భాల్లో. రాష్ట్రంలో మొదటి 3 నియోజకవర్గాలు మంచిర్యాల చేస్తాను, తప్పకుండా దానికి కట్టుబడి ఉన్నా. అదే డైరెక్షన్లో అదే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నా. దాంట్లో బాగానే చేసినాం. ఎన్నికలు అయిన తర్వాత ఇమ్మీడియట్ ఏవైతే అర్జెంట్ ఉన్నాయో అవి చేయడం జరిగింది. మొదటి అప్పుడు ఎందుకంటే మేము మా ఎన్నికలు అయ్యి కౌంటింగ్ అయిన నాటికి వరి కోతలు మొదలైనవి. సో వడ్లు గడిచిన 9.5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ రకమైన దోపిడీ జరుగుతుందంటే క్వింటల్కు 10 నుంచి 12 కిలోలు తాలు పేరు మీద తీసుకొని రైస్ మిల్లర్లు, DCMS వాళ్ళు, ప్యాక్స్ వాళ్ళు, దాంట్లో మరి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అప్పుడు అందరు కలిపి నాకు ఒక నాణ్యత దాదాపు ఒక 250 నుంచి 300 కోట్ల కుంభకోణం జరిగింది. ఈ వడ్లలో రైతులను దోసుకున్నారు. వాళ్ళ చెమటను వాళ్ళ రక్తం చెమటగా మార్చి అయితే పంట పండించారో పండించినాక 10% తీసుకున్నారు వీళ్ళు. కనీసం కాంట్రాక్ట్లో కూడా గట్లా తీసుకున్నారు పైసలు తీసుకొని. వాళ్ళ పాపం తప్పగా తగిలితే ఉసురు కొట్టింది.